హలో గైస్, ఇండియన్ ఆయిల్ నుంచి అయితే మనకి టోటల్‌గా 433 వేకెన్సీస్‌తో మంచి జాబ్ అప్డేట్స్ అయితే వచ్చింది గైస్. సో, దీని గురించి మీకు ప్రతిదీ అప్లై ఎలా చేసుకోవాలో అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను గైస్. సో, మీరైతే ఫుల్‌గా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. గైస్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది ఈ వీడియో చూసి వదిలేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఒక లైక్ అయితే చేయండి గైస్. ముందుగా మనకి నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లైక్ మనకి న్యూ ఢిల్లీ నుంచి అయితే వాళ్ళ అఫీషియల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్ చాలా మందికి రియలా? ఫేకా? అని ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, మీకైతే లైవ్‌గానే వాళ్ళ వెబ్‌సైట్‌తో సహా మీకు అన్నీ చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు లైవ్‌గానే వాళ్ళ వెబ్‌సైట్‌లో లింక్ అయితే మీకు చూపిస్తాను. సో, ముందుగా మీరు ఇక్కడ డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేస్తే మనకి సో, ఇంటర్ఫేస్ అనేది ఇట్లయితే ఓపెన్ అవుతుంది గైస్. సో, చూసుకున్నట్టయితే మనం కంప్లీట్‌లీ వాళ్ళ వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా ఇదొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో, ఎలాంటి ఫేక్ అయితే కాదు గైస్. ఈ నోటిఫికేషన్ అయితే మనకి న్యూ ఢిల్లీ నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెయిన్‌లీ మనకి మార్కెటింగ్ డివిజన్ నార్థర్న్ డివిజన్ నుంచి అయితే మనకి వీళ్ళ ఒక టెక్నికల్ లైక్ ఇంటర్న్‌షిప్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ప్రతిదీ మీకైతే చెప్తాను. సో, మీరు స్టేట్ 1 ఢిల్లీ చూసుకున్నట్టయితే సో, టోటల్‌గా ఇందులో మనకి మెయిన్‌లీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు సో, ఇంకా మనకి ఫిల్టర్ సంబంధించింది, ఇంకా మనకి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్, మెకానికల్ సో, ఇట్లా మనకి వీళ్ళొక కోర్సెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు మీరు ఏ జాబ్‌కి అంటే ఏ దానికి అప్లై చేసినా సరే డెఫినెట్‌లీ ఈ కోర్స్ మీకంటూ తెలియాలి గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్స్ దానికి మీరు అప్లై చేద్దాం అనుకుంటే, సో, దీనికి ఖచ్చితంగా మీరు 106 కోడ్ మీది ఖచ్చితంగా తెలుసుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. సో, ఎందుకంటే టోటల్‌గా మీకైతే థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా మనకి 433 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో, ఇట్లా కోడ్ వైస్‌గా మీరైతే అప్లై చేసుకోవాలి గైస్. సో, మనకి ఇందులో టోటల్‌గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. లైక్ జనరల్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 అండ్ రిమైనింగ్ ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్. సో, ఇట్లా మీకు ఢిల్లీ దాంట్లో ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ హర్యానా అని, ఇంకా నెక్స్ట్ మనం పంజాబ్. సో, ఇట్లా మీకు కంప్లీట్‌లీ వీటి ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ క్వాలిఫికేషన్ గైస్. సో, ఇప్పుడు మీకు కోర్స్ చెప్పాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 107 కోడ్ చూసుకుంటే, సో, ఖచ్చితంగా మాక్సిమం అన్నిటికి కామన్‌గా మీరు ఎవరైనా సరే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్‌లీ 2 ఇయర్స్ ఐటీఐ కంప్లీట్ చేసి మీ దగ్గర పాస్ అయిన సర్టిఫికేట్స్ ఉంటే డెఫినెట్‌లీ మాక్సిమం అన్ని జాబ్స్‌లో మీరు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీఐలో ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ చేసేవాళ్ళుంటే సో, 108 కోడ్‌కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే 109 అని సో, ఇట్లా కోడ్స్ ప్రకారంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీరు కోడ్ 104 చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ ఎవరైతే చేసుంటారో సో, దాంట్లో మీకు 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్‌లీ మీరైతే కోడ్ 104కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు డిప్లొమా గాని, ఐటీఐ గాని ఏదైనా సరే మీరు ఎందుట్లో తీసుకుంటారో కోర్స్ అనేది సో, వాటికి సంబంధించిన దాంట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి బీబీఏ గాని, బీఏ గాని, బీకామ్, బీఎస్సీ ఇట్లా ప్రతి దాంట్లో మీకైతే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్. ఎవరైనా సరే ఇదైతే మీకు ఖచ్చితంగా ఇంటర్న్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి కంప్లీట్‌లీ మీకైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీరు ఓన్లీ మీరు ఖచ్చితంగా కోడ్ ప్రకారంగానే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో, కోడ్ రాసి ఒకదానికి అప్లై చేస్తే కంప్లీట్‌లీ మీ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో, ఖచ్చితంగా మీకైతే డెఫినెట్‌లీ కోడ్ ప్రకారంగా అప్లై చేసుకోవాలి. సో, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మెయిన్‌లీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఖచ్చితంగా మీకైతే ఉండాలి గైస్. ఇంకా దాంతో పాటు మనకి ఈ అప్లికేషన్ మీకైతే ఖచ్చితంగా సెప్టెంబర్ 6 లోపు లాస్ట్ డేట్ అని చెప్తున్నారు వాళ్ళు. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సెప్టెంబర్ 6 లోపు ఆఫ్‌లైన్ కాకుండా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాలని అందరికి క్లారిటీగా ఇచ్చారు ఇందుట్లో. సో, ఇదేదో మీరు ప్రిఫర్డ్ స్టేట్ అండ్ మీ లొకేషన్ ప్రకారంగా మీరైతే ఒక ఫార్మ్ లింక్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో, ఈ ఫార్మ్ ద్వారా మీరు డైరెక్ట్‌గా లొకేషన్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంప్లీట్‌లీ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరైతే ఆన్‌లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఈ కంప్లీట్‌లీ మీ అప్లికేషన్ మనకి సెప్టెంబర్ 6 లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ అప్లై చేసేటప్పుడు మెయిన్ ఖచ్చితంగా మీ ఈమెయిల్ ఐడీ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే రెస్పాన్స్ అనేది ఈమెయిల్ నుంచి అయితే వస్తుంది గైస్. ఇట్లాంటి ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు ముందుగా కావాలనుకున్న ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీగా జాబ్ అప్డేట్స్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేస్తాను. గైస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్‌గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.